వేసవి వచ్చిందంటే చాలు ఎండలతో పాటు గుర్తుకొచ్చేది నోరూరించే మామిడి పండ్లు. మామిడికాయ పండుకు ప్రసిద్ధి చెందిన కాకినాడ జిల్లా నుంచి అత్యధికంగా మామిడికాయలు, పండ్లు, మామిడి తాండ్ర ఇతర దేశాలకు సైతం ఎగుమతవుతాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం కేంద్రం కొత్తపల్లిలో కాసే కొత్తపల్లి కొబ్బరి రకం మామిడంటే జనం చెవులు కోసుకుంటారు. ఆవకాయ పచ్చడి చేయాలంటే కొత్తపల్లి కొబ్బరి ఉండాల్సిందేనని స్థానికులు చెప్తుంటారు. ధర అధికంగా ఉన్న జనం కొత్తపల్లి కొబ్బరి రకానికే మొగ్గు చూపుతుంటారు. ఈ సీజన్ లో ఈ రకం మామిడి విరగకాయటంతో ప్రస్తుతం ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం, నేమాం, తిమ్మాపురం, బండూరు ప్రాంతాలు మామిడి తాండ్రకు పెట్టింది పేరు. ఇక్కడ పచ్చళ్లతో పాటు మ్యాంగో జెల్లీని ఎక్కువగా తయారు చేస్తారు. బెల్లం, పంచదారతో తయారు చేసే తాండ్ర ఇతర దేశాలకు సైతం ఎగుమతి అవుతుంది. ఇక్కడ లభించే మామిడి తాండ్రకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం సీజన్ కావడంతో పెద్ద ఎత్తున తాండ్ర తయారు చేస్తున్నారు. అయితే అకాల వర్షాల కారణంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఈ సీజన్ లో అకాల వర్షాలు, గాలులతో కాయ రాలిపోవటం, తాండ్ర పాడైపోవడంతో మామిడి రైతు పావురమంటున్నాడు. మేము ఈ కొత్తపల్లి ఒక గ్రామంలో కాదు, అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా మేము ఎగుమతి చేస్తాం. అలా చెన్నైని, హైదరాబాదు ఇలా ఎగుమతి చేస్తామండి. ఇక్కడ కొత్తపల్లి కొబ్బరి అంటే ఇంకంత ఫేమస్ ఎక్కడ ఉండదండి. ఇది పుట్టుదల కూడా ఫస్ట్ ఇక్కడండి. తిని కోల్ది తినాలనిపించదండి. టెంక కూడా పారదామా మాందామా అన్నట్టు ఉంటుంది. అంత టేస్ట్ అండి. దీని అంత రుచి మళ్ళా ఏది ఉండదండి. మేము ఈ లోకల్లోనే పెద్ద ఇదిగా బాగా ఇష్టంగా తింటారండి. తర్వాత వేరే చోట్లకి ఫ్లైట్ల మీద కూడా ఇక్కడి నుంచి ఎంతో మందికి, చాలా మందికి ఇక్కడ ఉన్న స్థానికులు, కొత్తపల్లి స్థానికులు అందరూ కూడా ఎక్కడ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంత ఖరీదైనా సరే అక్కడ పంపిస్తారండి. ఫ్లైట్లో కూడా మేము పార్సిల్ చేసి ఫ్లైట్లకి ఇస్తామండి. మేము గత ఒక 20 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం అండి. ఇంకా కొబ్బరి మామిడి ఒకటి అండి, పండూరు మామిడి ఒకటి, ఈ చెరుకు రసాలు, బంగినేపిల్లి, ఈ జాతులు ఉన్న ఇతర జాతులు కాకుండా ఇవే కొని మేము ఎక్స్పోర్ట్ చేస్తుంటాం అన్నమాట.